శ్రీ మౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనుభౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజ చంచరీకౌ శ్రీరంగరామానుజ దేశికౌ స్తుమ మద్రక్షణైకదీక్ష శ్రీ వైదేహి రామభద్రయో పదద్వయి ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులరా, పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన అని చెప్పుకుంటూ భగవంతుడు భీమసేనుణ్ణి వంటవాడిగా చూపించిన కారణం, భగవంతుడు అంటే భగవత్స్వరూపుడైన వ్యాసుడు, ఆయన వంటవాడుగా చూపించడంలో అక్కడ తక్కువదనం ఏం లేదు. మనం తినే తిండికి భగవంతుడి మీద ధ్యాసకి సంబంధం ఏమిటన్నది బ్రహ్మసూత్రాల్లోనే మనకు వివరించారు పెద్దలు. అలాంటి దానికి ప్రతీకగా ఉన్నాడు. అంటే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తన, శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనేన, అంతేకాదు పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేన, భక్తి ద్వారా పాపం తొలగిపోతుంది అని చెప్పి. అదిగో ఎంచేతంటే వాయువు అగ్ని బాగా దగ్గర వాళ్ళు. అగ్నేరాప ఆప పృథివీ అని చెప్పిన ఆకాశాత్ వాయు వాయురగ్ని, అలా ఉంది సంబంధం. అలాంటిది ఉండగా అగ్ని నాలిక మీద ఉంటాడు మనకి ముందుగా, వాయువు 5 స్థానాల్లో ఉంటాడు. అందుకని అతని పేరేమిటి? వల్లవుడు అని పేరు పెట్టుకున్నాడు, వలలుడు అని పేరు పెట్టుకున్నాడు. వలవ అంటే వల సంవరణి. వాయుదేవుడు మనకి పంచేంద్రియాల్లోనే కాదు పంచవాయువులుగా లోపలున్నాడు, ఆక్రమించి ఉన్నాడు. అంచేత నాలుకని నిగ్రహించాలన్నా కూడా ఈ వాయుదేవుడి వల్ల జరుగుతుంది. వాయువు ప్రసరించి తీరుతుంది, శబ్దిస్తుంది. అంటే నాలిక వల్ల 2 పనులు, అనుట తినుట. కాంకర్ యువర్ టేస్ట్, కాంకర్ యువర్ టాక్, యూ విల్ గెట్ ది సొసైటీ ఎట్ యువర్ ఫీట్ అన్నాడు ఆర్కే నారాయణ ఒక కథ లోపల. అది విశేషం. నువ్వు నీ నోరు అనుట తినుట ఈ 2 ఉన్నాయి నాలిక వల్ల. జాగ్రత్త. అగ్ని వాగ్భూత్వ ముఖం ప్రాపిచత్ ఉంది, వేదం చెప్పింది ఈ మాట. అందుకని అంచేత వాయువు కృష్ణ యజుర్వేదంలో వాయువు గొప్పతనం చెప్తారు. శాంత శాంత త ఆవాతు భేషజం శంభూ మయోభూ సహృదే ప్రణ్ ఆయుగింషి తారిషత్. వాయుదేవుడా, శాంతముగా ప్రశాంతముగా ప్రసరించవయ్యా మహానుభావ. భేషజం శంభూ, మాకు మంచి కలిగించేవాడివి, ఔషధం లాంటి వాడివి శంభూ. మయోభూ, ఆనందాన్ని కూడా కలిగిస్తావు నువ్వు. అందుకని సహృదే, మంచి హృదయం కలిగిన వాడివి. ప్రణ్ ఆయుగుంషి తారిషతు, నీ అనుగ్రహం చేత మేము ఎప్పుడూ కూడా సుఖంగా బతుకుతాము. అంచేతనే వాయు సంచారం ఉన్నంతకాలము శరీరం నిలబడుతుంది. వాయు సంచారం ఆగిపోతే పోతోంది కదా. మరి శరీరంలో ఏ ఇతర అవయవాలు పనిచేయకపోయినా ప్రాణం నడుస్తోంది కదా. కానీ ఇప్పుడు ఏమైంది? వాయువు కనుక ఆగిపోయినట్టయితే మిగిలిన అవయవాలు బాగున్నా కానీ ప్రయోజనం లేదు కదా. అది విశేషం. అందుకని చెప్పి వాయువు వైశ్యుడు దేవతల జాతుల్లో. మరుతో వైవిశ, వాయువు అంటే రుద్రుడు. రుద్ర శబ్దానికి ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వ్యాఖ్యానాలు చేశాయి. రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర, అంతకాలములో రోదింపజేస్తాడు. అదే కదా జరుగుతున్నది. అలాగే ఋతౌ ద్రవతి ద్రావయతివ, అంటే దుఃఖాన్ని ద్రవింపజేస్తాడు, పోగొడతాడు కూడా. అది మనకి ప్రాణాయామం అంటుంటారు, వాళ్ళు చెప్తుంటారు. ఏం చెప్పం, వాడేవో సడన్గా పోయాట. ఏమిటంటే ప్రాణాయామం క్లాసు టీవీలో చూస్తున్నట్ట, ప్రాణాయామం చేయండి, గాలి బిగించండి అన్నట్ట. కరెంటు పోయింది, వీడు అలాగే బిగించాలి, ప్రాణం పోయింది వీడికి. ఇలాగా జోకులు ఉన్నాయి కొన్ని ఇలాంటివి. ఒక అలాగా అదేమిటి? ఋతౌ ద్రవతి ద్రావయతి అంటే వేదవాక్యముల చేత పాపాలు తొలగిస్తాడు, హృదయాన్ని ద్రవింపజేస్తాడు. అంచేత మత్స్యాధర్మాన్ అవలోకయన్, వేద రూపములైన ధర్మముల చేత చూపువాడు. మత్స్య ధర్మాన్ అవలోకయతి, చూపించేవాడు. రూరూయమాణో ద్రవతి
ప్రవిశతి మర్చాన్, మానవుల లోపల ప్రవేశించేవాడు గనక రుద్రుడు అని చెప్పి, ప్రణవము చేత తనని పొందజేయువాడు, బంధించువాడు, మోహింపజేయువాడు, భక్తులని ఆనందింపజేయువాడు, ఋతం రాతి శబ్దము చేత ప్రాణమునిచ్చువాడు ఆయన, ఋతిం వేదశబ్దం బ్రహ్మణే కల్పాదౌ రాతి. అంచేత ఈ శబ్దం వల్లనే బ్రహ్మని కూడా పుట్టించాడు మహానుభావుడు. అంచేత వాయువంతటి వాడు. అంచేత భీముడు భక్తికి సంకేతం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, నారాయణాస్త్ర ఘట్టాన్ని. అది విశేషం. అలాంటి భీముడు మనకి భక్తికి సంకేతము. తద్వారా పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఒక్క క్షణం వేదాంత పరిభాషని కాసేపు ఆపి కథాపరంగా చూద్దాం, సంకేతాలు చూసుకుందాం. అప్పుడు వేదవాక్యాల పరామర్శలోకి మళ్ళీ పెడదాం. వృకోదరుడు చెప్తాడు ప్రారంభంలోనే. ధర్మరాజు అడిగాడు, భీమసేన కథం కర్మ మత్స్యరాష్ట్రీకరిష్యసి. నాయన, ఏం పని చేస్తావు నువ్వు అక్కడ? చేత నీ రూపం చూస్తే గక్కుని దాచలేవు. ఆకారం లాంటిది. ఏకచక్రపురంలో నువ్వు తిరుగుతుంటే ప్రజలంతా ఎలా చూశారో మాకు తెలుసును. అదనమాట. అడవుల లోపల జంతువులు ఎలా చూసాయో నేను చూశాను. ఆకారం దాచలేము. ఎలాగ మరి? భీమసేన కథం కర్మ మత్స్యరాష్ట్రీకరిష్యతి. అంచేత ఇది అగ్నికి, వాయువుకి, ఇంద్రుడికి కూడా సంబంధం ఉన్న స్వరూపము భీముడు. అంటే భయంకరమైన సేన కలిగినవాడా, లేదా భయంకరుని నీ సేనగా కలిగినవాడా అంటుంది ఋగ్వేదం. మంత్రం ముందు చూద్దాం. భీమవైభవాన్ని పాపహరణకి సంకేతముగా తిక్కన గారు వర్ణిస్తారు. అదే భారతంలో కూడా ఉంది. హత్వా క్రోధవశాం తత్ర పర్వతే గంధమాదనే యక్షాన్ క్రోధాభిభూత తామ్రాక్షాన్ రక్షాంశ్చాపి పౌరుషాన్ ప్రాదాహ పాంచాలకన్యాయై పద్మాని సుబహూన్యపి. ఇది ధర్మరాజు పొగిడాడు. యక్షులు వాళ్ళేమిటి? రజోగుణానికి సంకేతం. గంధమాదన పర్వతంలో ఉండగా యక్షులని జయించాడు, రజోగుణాన్ని జయించాడు. ఎంచేతంటే జక్ష జక్ష అన్నారు గనక తినండి తినండి అని ఆక్రమి తినన్నట్ట. రక్ష రక్ష అన్నారు రాక్షసులు, అందుకని వాళ్ళు రాక్షసులు అయ్యారు. అలాంటి వాళ్ళ రాజస గుణాన్ని తొలగించాడు. రాక్షసులు ఉన్నారు, వాళ్ళు రక్ష రక్ష అన్నారు కానీ వాళ్ళంతా దంభము. అందుకని చెప్పి అలాంటి దంభగుణాన్ని, తమో గుణాన్ని కూడా తొలగించాడు భీమసేనుడు. ఇది వాయువు ద్వారానే. భీమ అంటే సత్వం అనే అర్థం ఉంది, గుణములు అనే అర్థం ఉంది. సత్వం అంటే బుద్ధి సత్వము, దేహ సత్వము, ఈ రెండూ కలిసి ఉన్నవాడు. అంటే రజ్య తమస్ గుణాల హరణ, సత్వబుద్ధోధన శక్తికి ఇదన్నీ కూడా భక్తికి అంగములు. ఇలాంటి లక్షణం ఉండాలి. అందుకనే భీముడు ప్రాణప్రనాశనానికి సంకేతం అన్నమాట. ఎంచేత తేడా వస్తే ప్రాణం దీనివల్లే పోతుంది. అంటే ఒకడేమో క్రోధావేశుడు, రెండోవాడు అనవసరంగా పౌరుషం ప్రదర్శించేవాడు. అలాంటి వాళ్ళ కోసం వెళ్ళాడు స్వామి. అలాగే పాపహరణ కృతజ్ఞతగా పుష్ప ప్రదానం చేశాడు. పూలు పట్టుకొచ్చాడు మహానుభావుడు. గంధమాదన పర్వతము, సౌగంధిక కమలము, ఇవన్నీ కూడా పాంచాల కన్య, పంచేంద్రియముల సంబంధం ఉండేవి. స్పర్శ లేనిది ఇంద్రాణి స్వరూపము శ్రద్ధ. ఇంత గొడవ ఉందండి. ఇక్కడ సూక్ష్మంగా చెప్పాం ఇంత చేసి. అంచేత బకం రాక్షస రాజానం భీషణం పురుషాదకం. బకాసురుణ్ణి వధించాడు మహానుభావుడు. భీకరుడు, మనుషులు తినేవాడు. అలాంటివాడు. జగ్నివాసి కౌంతేయ బ్రాహ్మణార్థం అరిందమ. చివరికి బకాసుడు పోతే బకాసుడు అనుచరులంతా వచ్చి దండాలు ఎట్టారట భీముడికి. అయ్యా, మేము పాంచాల రాజు గారికి సేవలు చేసుకుంటూ ఉంటాం, పొరపాటు మనం సావగొట్టకండి, మా బంధువులు వీళ్ళంతా కూడా మీ పేరు చెప్పుకుని ఆయన అంటే ఒక రాక్షసుడిని చంపినట్టయితే ఎంతమంది సామంతులయ్యారో రాజుకి చూడండి. అది విశేషం అన్నమాట. అంటే క్షేమాచ అభయ సంవీతాహి ఏకచక్రత్వయాకృత. ఏకచక్రపురానికి అంతవరకు రౌడీ షీటర్లు ఉండేవారు. ఒకటి కాక 100 మంది బకాసుడు అంచెలు. మొత్తం వాళ్ళంతా ప్రవర్తన మార్చేశారు. సద్బ్రాహ్మణులు, సక్షత్రియులు అలా అయిపోయారు వాళ్ళంతా కూడాను. అంటే బకుడు అంటే ఏమిటి? కపటము కలిగినవాడు. లోభ మదములతో
ఇతర దుర్గుణాలు పెనవేసి ఉన్నవాడు భీషణుడు, పురుషాధకుడు. అలాంటి వాడిని సావగొట్టాడు మహానుభావుడు. ఇది విశేషం అన్నమాట. పైగా ధర్మరాజుతో అంటాడు, 6 రసంబులన్ చవులయందలి కొత్తలు పుట్ట నిచ్చలున్ వేరొక భంగి పాకములు విన్నను ఒప్పుగా చేసిన నన్మీరగ బాణసీని ఒకనిన్ పురి కానని ఎట్లుగాగా మేన్ కార్యవెట్టి అయిన ఒడికంబుగా వండుదు కూడు కూరలన్ అన్నాడు. దీనికి అనువాదంగా అధర్వణ వేద మంత్రాలు ఉన్నాయి. ఎలా ఉండాలి వంటలు, ఎలా ఉండాలన్నది. అంటే 6 రసాలుట. ఏమిటి 6 రసాలు? మనం తీపి, పులుపు, కారం చెప్పుకుంటాం. కాదు, దీని వెనకాల వాయుదేవుడు కదా. అందుకని వసంత ఋతువులో తీపి, దాంట్లో మధురం ఉంటుంది. ఇది శుక్రునికి చాలా ప్రీతిపాత్రము. అలాగే గ్రీష్మ ఋతువు కుజుడికి చాలా ఇష్టము. ఇది ఉప్పు, లవణము, ఆ గుణము. అలాగే వర్ష ఋతువు ఉంది, చంద్రుడికి చాలా ఇష్టము. ఆ వర్ష ఋతువు గుర్తు కారం. అందుకనే వర్షాకాలంలో పకోడీలు బాగా సేల్ అవుతాయి అన్నాడు మావాడు కూడా. అది అంచేత కటుత్వం ఉంటుంది దాంట్లో. అలాగే శరదృతువు ఉంటుంది. శరత్కాలంలో వగరు పదార్థాలు తింటారు. ఇది బుధుడికి సంకేతము. ఇది కొంచెం కషాయం అన్నమాట ఇది. అలాగే హేమంత ఋతువు ఉంది. హేమంతంలో చేదు తినాలంటారు. ఇది గురునికి తిక్తము అంటారు దీన్ని. 6 ఋతువులు అండల్లో. శిశిరంలో పులుపు తినాలి, శనిదేవతకి సంకేతము. ఇది ఆమ్లము. ఇదన్నమాట. అంటే ఏమిటి ఇంతలా చెప్తున్నారు అంటే, వేదంలో ఇది రకరకాల చోట్ల, ఋగ్వేదంలో, యాధరణ వేదంలో కనిపించాయి. ఇప్పటికే చాలా వేదవాక్యాలు చెప్పుకున్నాం కదా, కొన్ని సూచించి వదిలిపెడుతున్నాం అన్నమాట. అది సంగతి. భీమసేనుడు చెంపు భారతంలో వర్ణన చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దుర్వీర గర్వ సహనోద భీమో దర్వీకరో దర్శిత సూదభావ శోణాధరాలులుప సూతసూనో ప్రాణానిలాన్ పారయతుం కిల ఆసీత్. వచ్చినవాడు శోణాధరలోలుపుడు, ఎర్రని పెదవులు కలిగిన ద్రౌపది వెనకాల పడినవాడికి, సూతసూనుడికి ప్రాణములనే వాయువులని తొలగించడానికి వచ్చిన పద్ధతి లోపల అడుగుపెట్టాట. దుర్వీర గర్వ సహనోద భీమ దర్వీకరో దర్శిత సూదభావ. చేతులు గరిటి పట్టుకొచ్చేట పాపం. అంటే దీని మంటవాడినని చెప్పడం కోసం. బకహిడింబాది దుర్మార్గుల్ని మట్టుపెట్టినవాడు కదా. దుర్వీర గర్వము తొలగించినవాడు. గర్వము దర్వి అలా పట్టుకున్నాడు. సూదభావం ధరించాడు. అంటే సూతుణ్ణి చంపడానికి, ద్రౌపది మీద ప్రేమ చూపించి వ్యామోహం చూపించిన వాడిని నిషూదన చేయడం కోసం వచ్చాడు. పాచక రూపము, పావక రూపము. పావకుడు ఆయన అగ్ని, కానీ అగ్నికి దగ్గర వాడు వాయుదేవుడు. వాయువురగ్ని కదా. అందుకని ఆత్మావై పుత్రనామాసి. అందుకని ఇప్పుడు పాచకుని రూపంలో వచ్చాట. అగ్ని దహిస్తాడు, ఈయన దహిస్తాడు పాపం. అందుకని అగ్నికి వాయువు అవసరం కదా. అంచేత కీచకాదుల ప్రాణవాయువులు భీముడికి కావాలి. అందుకని చెప్పి, అంటే వాయువులో వాయువు, అగ్నికి వాయువు రెండు కావాల్సి ఉంటాయి. ఎందుకని వంటవాడి వేషం అన్నది కేవలం అజ్ఞాతవాసానికే కాదు, ఈ పని కూడా యజ్ఞమే. ఎంచేతంటే దాంట్లో చెప్తారు, పితుస్సఖాయం పరిపూజ్యం ఏధై దినే దినే తృప్తిం ఉపనేతుం సూదాకృత సోపియయౌ విరాటం వృకోదర వృత్త శరావపాణి. శరావపాణి అంటే ఈ పదాలు కనుక సరిగ్గా చూసుకోకపోతే అర్థం మారిపోతుంది. శరావపాణి అంటే, శరావం అంటే ప్రమిద, అంటే యజ్ఞంలో ఉపయోగించే పాత్ర పేరు. ఈ పని కూడా వాయుదేవుడికి సకుడు అగ్ని. అంచేత అగ్నికి ఆనందం కలిగించేలాగే యజ్ఞం చేయడానికి వస్తున్నాను అంటాడు. భీముని నడకకి విరాట నగరంలో భూమి వృక్షాలతో పాటుగా ఎక్కడో ఉన్న కీచకుడి ఎడమ భుజం కూడా అదిరిందిట. చెంపు భారతంలో వర్ణిస్తాడు. చేత వాయువు కదలిక వల్ల అన్నీ వణుకుతాయి కదా. ఇదే జరిగింది. ఎందుకంటే శ్రీరాముడు సుగ్రీవుడు కరచాలన చేస్తుంటే ఇలాగే జరిగిందట. సీతమ్మకి ఎడమ కన్ను అదిరిందిట. అలాగే మండోదరికి ఒక పక్కని కుడి కన్ను అదిరిందిట. అలాగే సుగ్రీవుడికి కుడి భుజం అదిరిందిట. ఒకేసారి జరిగింది. వాలికి ఎడం భుజం అదిరింది.
చమత్కారం ఇది. అలాగే మండోదరి తాళకి మంగళసూత్రం కొలికిపోసి తెగిందిట. ఇది అద్భుత రామాయణం అనే నాటకంలో చెప్తారు. కులశైల శృంగ ఇవ జంగమే తదా కురుకుంజరో చలతి కంపనం ముహు వసుదైవ తస్య న పురస్య కేవలం వహతి స్మ కీచక భుజాపి అదక్షిణ. అతను వస్తుంటే పర్వతం కదలి వస్తున్నట్టుగా ఉన్నట్ట భీమసేనుడు. దాంతో ఏమైందంటే చెట్లు మాత్రమే కాదు, కీచకుడి భుజం కూడా గవ్వుకుని కదిలిందిట. ఏకచక్రపురంలో నలుగురున్నారు అప్పట్లో, భార్య, భర్త, అమ్మాయి, అబ్బాయి. వీళ్ళు సాధారణ బ్రాహ్మణ కుటుంబీకులు. ఆ ఘట్టం చదవండి. ఒకళ్ళ ప్రాణానికి ఒకళ్ళు అడ్డం వేయడానికి కూర్చున్నారు. ఆఖరికి వాడు పిల్లవాడు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. వాడు ఒక పిండి బొమ్మ తయారు చేసి, నాన్న నేను వెళ్ళి చిత కొట్టేస్తా కదా, నువ్వు అక్క నువ్వు జాగ్రత్తగా ఉండే వెళ్ళి చిత అంటున్నట్టు వాడు. అలాంటి వాళ్ళని రక్షించడానికి ప్రధానంగా భీముడు బయలుదేరాడు. ఎందుకని? కష్టకాలంలో ఏకచక్రపురంలో ఉంచవృత్తితో బతికే తమకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు. అందుకని చెప్పి పాపం ప్రణశ్యతి ఉరుకోదర కీర్తనైన ఈ గాథ వింటే పాపం తొలగిపోతుంది. నువ్వు నీకెంత ఇచ్చావని కాదు, నీకేం ఇవ్వగలను నేను అంటూ వచ్చాడు పెద్ద మనిషి. అది అంచే హిడింబంచ మహావీరం కర్మకమ్మీరం చైవ రాక్షసం త్వయా హత్వ మహాబాహో వనం నిష్కటం కృత్రిమం. అడవుల లోపల క్రూర జంతువుల్ని చంపిన, రాక్షసులు చంపిన స్వార్థం కోసం కాదు. హిడింబుణ్ణి చంపాడు, కిమ్మీరుణ్ణి చంపాడు, అలాగే వనమంతా నిష్కర్తకం చేశాడు. అది విశేషం. అంటే బకాసుర వధతోటి ఏకచక్రపురంలో ప్రశాంతత కలిగించాడు. హిడింబుణ్ణి కిన్నీరుని వధంతో అక్కడ అడవి లోపల ద్వైతవనం, వాటి లోపల ఋషులకి హాయిగా సుఖాన్ని కల్పించాడు. అందుకని పాపం ప్రణశ్యతి. హిడింబాసురుడేమో అహంకారము, కిమ్మీరుడేమో మదము. ఆపదంచాపి సంప్రాప్త ద్రౌపది చారుహాసిని జటాసురవధం కృత్వ త్వయాచ పరిమోక్షిత. జటాసురుడు అన్నవాడు వచ్చాడు, వాడు ద్రౌపదిని పట్టుకుపోతాను కూర్చున్నాడు. అలాంటి సమయంలో జటాసురుడు అంటే వాడెవడు? వేద విద్య వికటించగా ఏర్పడిన రాక్షసుడు, జట అసురుడు. జట అంటే ఘన జట, వేదంలో భాగాలు. అలాంటి వాడిని వధించాడు. ద్రౌపది అంటే అర్థం ఏమిటి? సకల శాస్త్రాలకి ఉండాల్సిన శ్రద్ధకి పేరు ద్రౌపది. ఇంద్రాణి ప్రథమ. ద్రౌపది ద్రుపదుని కుమార్తె. ద్రుపదం అంటే వృక్షము, ద్రుపదము అంటే వేళ్ళు పాదములుగా కలిగేది. అది విశేషం అన్నమాట. అంచేత భీముడు వంటలవాడి వేషం వేసుకున్నట్ట. వంటలవాడి వేషం వేయడంలో తమాషా ఏమిటంటే వృత్తికి సంబంధించిన వస్త్రాది నియమానికి పేరు వేషము ఉంటుంది. అంటే ఉదర పోషణార్థం బహుకృత వేషం. అంటే వేషానికి అర్థం ఏమిటి? నువ్వు ఏ వృత్తి చేస్తావో దానికి తగినటువంటి ఆహార్యము ధరించాలి, ఆహారము పుచ్చుకోవాలి. ఇది నియమము. అందుకని వంటలకి ప్రధానంగా ఎవరెవరు ఉంటారండి? అగ్ని, వాయువు, వరుణదేవుడు, పృథివీ సంబంధముల ఓషధులు, అశ్విని దేవతలు. ఇవన్నీ పాపహరణ ఎలా చేస్తాయో వేదం చెప్పింది. ఆ వేద భాగాన్ని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.